మన అక్వేరియం అయితే క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, 2 అక్వేరియంస్ పక్కపక్కన పెడితే ఎంత బాగున్నాయో. మరి మీరెంతమందికి సెకండ్ అక్వేరియం నచ్చిందో మరి లైక్ చేయండి. నేనైతే ఇలాగా రెడీ చేసి అయితే ఇక్కడ పెట్టేశాను. రెడీ చేసిన తర్వాత అయితే దాంట్లో కాస్త వాటర్ అనేది యాడ్ చేశాను. మరి వాటర్ వేసిన తర్వాత నాకేమనిపించిందంటే ఆస్కర్ ఫిష్ని మన ఫస్ట్ ట్యాంకులో వేసేసి ఈ యొక్క గోల్డ్ ఫిషెస్, బ్లాక్ కలర్ ఫిషెస్ ఉన్నాయి కదా, ఇవనేది తెచ్చిన ఈ అక్వేరియంలో వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆస్కర్ ఫిష్ ఒక్కటే ఈ అక్వేరియంలో ఉంటే చూడటానికి బాగోదు. అందుకని ఆస్కర్ ఫిష్ అనేది ఈ ట్యాంకులో వేసేసి గోల్డ్ ఫిషెస్ అన్నీ కూడా మన ఈ అక్వేరియంలో వేద్దామని అనుకున్నాను. ఇంకా వెంటనే వాటర్ అనేది యాడ్ చేసేసి అలాగే ఆస్కర్ ఫిష్ని అయితే ఈ ట్యాంకులోకి, మన గోల్డెన్ ఫిషెస్ అయితే తెచ్చుకునే ట్యాంకులు అయితే వేసాను. చూడండి, ఇప్పుడైతే చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. మరి మీకు ఎలాగ నచ్చిందో, నచ్చితే కామెంట్ అయితే చేయండి. మన ఆస్కర్ ఫిషెస్కి అయితే చూడండి, ఇది ఒక్కటే దీంట్లో ఉన్నా కానీ చూడటానికి బాగుంది. అందుకే నేను దీంట్లో పెట్టేశాను. దీనికి లైటింగ్ అనేది పైన ఇంకొకటి తీసుకొని రావాలి. సో లైటింగ్ తీసుకొచ్చిన తర్వాత నేనైతే ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఓకే, మీకు కనుక ఈ 2 అక్వేరియంస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.